ఆంధ్రజ్యోతి మట్టి మేత పేరుతో ఇప్పుడు జరుగుతున్న అరాచకాలని గురించి హైలైట్ చేసింది. కాకపోతే మధ్యలో జగన్ హయాం అని కూడా వాడుతూ ఉంటుంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఇసుక కష్టాలు అన్నీ కావు నేతలకు కాసులు కురిపించే వనరుగా మారి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం ఇసుకతో పాటు మట్టి, బిల్డింగ్ మెటల్, రోడ్డు మెటలు, ఇతర సూక్ష్మ ఖనిజాలు సైతం బంగారం అయిపోయి ఏ నిర్మాణం జరగాలని ఇవి తప్పనిసరి. ముఖ్యంగా రహదారి పనులు, ఇతర మౌలిక వనరుల ప్రాజెక్టుల నిర్మాణాలకు ఇవే కీలకం. ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రజలకు ఏది అవసరమో చూసుకోకుండా ప్రభుత్వం తన పనులు చేసుకుంటూ పోతుంది. డిమాండ్ను గుర్తించిన కొందరు ప్రజాప్రతినిధులు వారి మీద కన్నేశారు. అంతే గ్రావెలు, బిల్డింగు, రోడ్డు, మెటల్, మైన్ లీజులు వారి చేతుల్లోకి వెళ్ళిపోయి నిర్మాణ ఇతర ప్రాజెక్టులకు రోడ్డు, బిల్డింగ్, మెటల్ దొరకాలంటే వాళ్ళ దయ ఉండాల్సిందే. దీంతో ప్రజలతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు మౌలిక వనరుల కొరత వేగం పుంజుకోలేకపోయినా మధ్యలో ఆటంకాలు ఏర్పడిన ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇల్లు, ఇతర నిర్మాణాలకు అవసరమైన వనరులు ప్రభుత్వం నిర్దేశించిన వ్యక్తులు లేదా లీజుదారుల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవాలి. జగన్ జమానా నుంచి పరిస్థితులు మారిన ప్రజాప్రతినిధుల నేతలు ఆ వనరుల మీద కన్నేశారు. లీజులు ఎవరి పేరు మీద ఉన్న కాంట్రాక్ట్ ఎవరికి వచ్చినా తమకు అనుసరణలోనే వ్యాపారం నడపాలని శాసించారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి లీజులో ఉన్న మైన్లనే తమ ఆధీనంలో ఉంచుకుని వ్యాపారాలను సొంతం చేసుకున్నారు. గతంలో ముఖ్య పోస్టులో ఉన్న ఐఏఎస్ పుత్రరత్న అల్లుడు, ఓ ఎంపీ కుమారుడు ఇలా అనేక మంది చీకటి దందా చేశారు. విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలను కొండలు, గుట్టలు, క్వారీల్ని హస్తగతం చేసుకున్నారు. దీంతో వ్యాపారం ఒకళ్ళది, సొమ్ము వాళ్ళదన్నట్టుగా సాగిపోయింది. ఈ జగన్ సర్కార్ చేసిన ఇసుక వ్యాపారం వల్ల రాష్ట్రం ప్రజలు సకలం నష్టపోయారు. వేల కోట్ల దోపిడీ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఇసుకను ఉచితం చేసింది. వ్యాపార వాణిజ్య అవసరాలు నిర్దేశించే ధరకు విక్రయిస్తుంది. జగన్ హయాంలో జరిగిన ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకుంది. అయితే కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తెలియకుండా సొంతగా రీచ్లు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికలను కూడా పట్టించుకోనంతగా చెలరేగిపోతున్నారు. గ్రావెల్, ఎర్రమట్టి, బిల్డింగ్, రోడ్డు, మెటల్, రాయి, కంకర, మైన్ లీజులు కూడా నేతలే దక్కించుకున్నారు. గతంలో ఉన్న లీజుదారులను బెదిరించి తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దీంతో వాటి ధరలను బంగారం ధరతో పోటీ పడేలా పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గ, మండలం, గ్రామం వారీగా కొందరు నేతలు సహజ వనరులైనటువంటి కొండలు, గుట్టలు, మట్టి నిల్వలో ఉన్న భూములు చెరబట్టారు. గనుల శాఖ జారీ చేసిన లీజులు, మైనింగ్ పర్మిట్లతో సంబంధం లేదు, మా వ్యాపారం మాదే అన్నట్టుగా బరితెగించి సహజ వనరులు బ్లాక్ చేశారు. కృత్రిమ కొరత సృష్టించడంతో మట్టి, రోడ్డు, బిల్డింగ్ మెటల్ ధరలు అమాంతం పెరిగిపోయి ఈ భారాన్ని సామాన్యుడు మోయాల్సి వస్తుంది. ప్రభుత్వానికైనా సులువుగానే మట్టి, రోడ్డు, మెటల్ లభిస్తుంది అంటే లేదనే చెప్పాలి. అమరావతి రాజధాని పనుల కోసం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని లీజులకి ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టింది. 1.5 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక కావాలని ఇప్పటికే సిఆర్డీఏ డిమాండ్ ఇచ్చింది. ఇక ఎర్రమట్టి అయితే రాజధాని పనుల కోసం కనీసం 10 కోట్ల క్యూబిక్ మీటర్ల పైన అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకోవాలని సూచించారు. ఇదంతా ఒక గుంటూరు జిల్లా నుంచి తీసుకోవడం కష్టం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్యేకించి సిఆర్డీఏ ప్రాంతంలో ఎర్రమట్టికి తీవ్ర కొరత ఉంది. అక్కడ ఉన్నదంతా నల్లమట్టినే. దాన్ని ఇంటి నిర్మాణంతో పాటు మౌలిక వనరుల ప్రాజెక్టులు అసలు వాడలేరు. కాబట్టి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న వనరుల మీద ఆధారపడక తప్పదు. గన్నవరం, బాపులపాడు, ఆగిరిపల్లి, నందిగామ, జగ్గైపేట, కంచికిజర్ల, నూజివీడు, విజయవాడ రూరల్ మండలాల్లో ఎర్రమట్టి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆయా ప్రాంతాల్లో వాటి లీజుల్ని కొందరు ప్రజాప్రతినిధులు సొంతం చేసుకున్నారు. కృష్ణా జిల్లా పరిధిలో 4 ప్రజాప్రతినిధులు గ్రావెల్ లీజుల్ని నియంత్రిస్తున్నారు. వారిలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. భవన నిర్మాణంతో పాటు రహదారులు, ఇతర కీలక ప్రాజెక్టులకు ఉపయోగపడే రోడ్డు మెటలు, బిల్డింగ్ స్టోన్ వంటి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో జీకొండూరు, ఏకొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికిజర్ల, జగ్గైపేట, చందలపాడు, మైలవరం తదితర మండలాల పరిధిలో భారీగా లీజులకు ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎక్కువగా ప్రజాప్రతినిధులు వారి అనుచరుల చేతుల్లోకి వెళ్ళిపోయి పేరుకే లీజుదారుల పేరుతో ఉన్నాయి. కానీ నడిపించేది వ్యాపారంతో పాటు చీకటి దందా చేస్తుంది కొందరు నేతలే. దీంతో సూక్ష్మ ఖనిజాల సరఫరా విషయంలో ఇసుకను మించిన కష్టాలు ఇప్పుడు వెంటాడుతున్నాయి. అమరావతి ప్రాజెక్టులకు సిఆర్డీఏ పరిధిలోకి లీజుల నుంచి రోడ్డు మెటల్ను సరఫరా చేయడానికి కొంత ఇబ్బంది లేకున్నా గ్రావెల్ కొరత తీవ్రంగా వెంటాడుతుందని గనుల శాఖ అధికార వర్గాలు చెప్తున్నాయి. గ్రావెల్, రోడ్ మెటల్ విషయంలో ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని గనుల శాఖ ప్రభుత్వానికి కోరుతుంది. విషయంలో విధాన నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది. ఇదే అంశం మీద గనుల శాఖలో అంతర్గత చర్చ సాగుతుంది. త్వరలో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. ఇటు లీజుదారులు, అటు ప్రజలు అమరావతి నిర్మాణ సంస్థలు కోరుతున్నాయి. అందుబాటులో పుష్కలమైన వనరులు ఉన్న రెవెన్యూ, అటవీ శాఖల మధ్య వివాదం కారణంగా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జీకొండూరు మండలం కడిమిపోతవరం లోయలోని సర్వే నెంబర్ 26/2లో లీజులే. ఇక్కడ మైనింగ్ లీజులు గనుల శాఖ కొన్ని దశాబ్దాల కింద కంపెనీలు కేటాయించింది. రికార్డులు రెవెన్యూ పోరంబోకు భూమిని ఉండడంతో గనుల శాఖ లీజులు ఇచ్చింది. అయితే ఆ భూమి తనదాన్ని అటవీ శాఖ అభ్యంతరాలు తెలపడంతో మైనింగ్ నిలిచిపోయింది. దీన్ని పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆ భూమి రెవెన్యూదా లేక అటవీ శాఖదా అన్నది తేల్చి సత్వరమే పరిష్కరించాలి. ఆ పని చేయకపోవడంతో అక్కడ ఉన్న విలువైన గ్రావెల్, రోడ్ మెటల్ లీజులు వృధాగా పడి ఉంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తే అమరావతి రాజధాని నిర్మాణం, కృష్ణా జిల్లా ప్రాజెక్టులకు అనువైన గ్రావెల్, రోడ్డు మెటల్ అవసరాలకి లీజు తీర్చగలదని గనుల శాఖ అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వం రెవెన్యూ శాఖను ఆదేశిస్తే ఈ సమస్య వారంలో సెటిల్ అవుతుందని గనుల శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సహజ వనరులు ఇలాంటి వాదాస్పద భూములు 20కి పైగా ఉన్నాయి. అంటే అటవీ భూముల్ని రెవెన్యూగా మార్చేసేయండి అని చెప్పి సలహా ఇస్తుంది అనమాట.